హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఫుడీ హస్బెండ్ ఛానల్. ఈరోజు హెల్దీ అయిన ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అలసందని క్లీన్ చేసుకుని ఒక 7 గంటల సేపు నానబెట్టుకుందామండి. నీళ్ళు లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. దీనిలో కొంచెం అల్లం వేసుకోండి, అలాగే జీలకర్ర, అల్లం రెండు కొంచెం అరుగుదలకు ఉపయోగపడతాయండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకుని ఒక ముద్దలా తీసుకోండి. ఇక్కడ ఇది గారెల పిండి మాదిరి ఉండాలండి. దీనిలోకి ఒక ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు ముక్కలు తీసుకోండి. వీటన్నిటిని కలిపి ఈ పిండి ముద్దలో వేయండి. ఇక్కడే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ అలసందలు మరీ పేస్ట్లా తీసుకోకండి, కొంచెం పలుకులుగా ఉంటే తినేటప్పుడు అవి పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అదేవిధంగా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఒక స్పూను బియ్యం పిండి వేయండి. దీనివల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఆయిల్ కూడా మనకి లాక్కుండా ఉంటుంది. ఇప్పుడు చిన్న బాల్స్లా చేసుకుని వడల్లాగా ప్రెస్ చేసుకోండి. ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ ఇలా ప్రెస్ చేయడం లేకపోతే పాలిథిన్ కవర్ మీద కూడా యూజ్ చేయొచ్చు. డీప్ ఆయిల్ కాగాక ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వడలు వేసుకుందాం. వడలు వేసుకున్నాక సిమ్లో పెట్టుకోండి. ఈ వడలు అనేది గోల్డెన్ బ్రౌన్ వస్తూ ఉంటాయండి. ఒక సైడు వచ్చిన వెంటనే వాటిని తిప్పుకుంటూ ఉండాలి. మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోండి, హైలో అయితే మాడిపోతాయి. వడలు వేగుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తున్నాయండి. మా హస్బెండ్ చాలా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తిందామా అని. ఈ విధంగా వడల్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోండి. వేయించుకున్న వడల్ని నూనె రాకుండా అలా పక్కకు తీసుకోండి. ఒక ప్లేట్లోనికి తీసుకోండి. ఇదే విధంగా రెండో వాయి కూడా వేసుకోండి. ఇలాగే రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించాలండి. ఇలా వేయించుకున్న వడల్ని నూనె రాకుండా బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా హెల్దీ అయిన అలసంద వడలు రెడీ అయిపోయినాయండి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి కదండి. అలాగే తినడానికి కూడా క్రిస్పీగా ఉన్నాయి, లోపల కూడా చాలా మంచిగా కుక్ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.